చచ్చిపోవాలి ఇక నేను. కానీ ఆ టైంలో మీ పాప గుర్తు రాలేదు? నాకు అస్సలేదు ఇక. నా పాప మొత్తం పాప మీద ఫోకస్ చేయాలి, ఇక మొత్తం నా భార్య మీదనే ఫోకస్. ఇక నేను పెయిన్లెస్ సూసైడ్ చేసుకోవాలి ఎలా అనేది ఇక దానికి ఇక ప్లాన్ చేసుకొని చనిపోదాం అనుకునే మూమెంట్లో ఎస్ఐ ఒకసారి ఫోన్ చేసి బాబు ఎక్కడున్నావు రారా అన్నాడు. వెళ్ళిపోయాక మళ్ళీ ఇదే చెప్తాడు, అరే ఏం కాదురా నీకు, నీ బిడ్డ నేనున్నా, నీ బిడ్డ ఏం చెప్తాను అంటే నా బిడ్డను తీసుకుపోయి స్కూల్లో జాయిన్ చేసిన, కానీ ఇక ఏం అర్థమైతే లేదు, నీ బిడ్డకు స్కూల్ ఫీజు ఎంతరా అన్నాడు. 12,000 అట సార్. 12,000 అని అంటే డబ్బులు లేరని అక్కడ నాకు రకమైన డబ్బులు జాయిన్ చేయనే చేసిన. ఇంటికాడ అమ్మాయి తిరుగుతుంది, ఆ ఎండకు అటు ఇటు తిరుగుతాడే నాకు బాధ అనిపించి స్కూల్లో వేసిన. డబ్బులు నేను పే చేస్తారా నీ బిడ్డకు అని అన్నాడు. అవి ఎస్ఐ ఏంది, నా బిడ్డకు బిల్లు డబ్బులు కడతా అని కూడా ఏంది అనేది నాకు ఇదే అర్థమవుతలేదు. ఈయన డబ్బులు కడతా అని ఒక భరోసా ఇవ్వగానే ఇక నాకు చావుకు దగ్గర దాకా పోయేది. కమ్ బ్యాక్ నా వైపు ఒక ఎస్ఐ నా వైపు మాట్లాడుతున్నాడు, నేను ఎందుకు చనిపోవాలి, చనిపోకూడదు, నా బిడ్డ ఆగమైతే నా భార్య చేసిన తప్పు నేను చేయకూడదు, నా మీద నా ఊరోళ్ళకు ఏమంటారు, వాడు చంపి ఊరేసి చంపి వచ్చిండు అని మా అత్తగారు అంటారు. నా మీద 306 బుక్ అయింది, 498. నేను సత్తే ఇది పరిష్కారం కాదు, నేను బ్రతికి చూపెట్టాలి ఇక అనేది ఒకటి. ఇక ఎస్ఐ ఫుల్ ఎంకరేజ్ నాకు, ఏంద్రా బాబు అనేది ఆయన పిలిపించుకున్న డబ్బులు ఇవ్వడం అవన్నీ. అప్పుడు నేను నా కేసు ఏంది అనేది మొత్తం స్టడీ చేసిన, 498 ఏంది, 306 ఏంది, ఇవన్నీ ఇక స్టడీ చేసుకున్నా. ఇక పడితే నేను తప్పు చేస్తే శిక్ష పడితే తప్పదు, ఇక నా బిడ్డ కోసం అయినా నేను బతకాలి అనేది అనుకొని ఈ జైల్లో ఆర్ శ్రీనివాస్ సార్ అని జైలర్ ఉండే, సూపరింటెండెంట్ సార్ ఉండే, పోయి బతికిలు అడుగుతున్నా, సార్ వేరే డ్రైవింగ్కి పోతే తాగుడు అలవాటు అయిపోయింది, తాగితే నేను చనిపోతే ఇక నాకు అన్నం ఉండదు, ఇక నా బిడ్డ ఆగమవుతుంది సార్, నాకు జాబ్ కావాలని ఆర్ శ్రీనివాస్ సార్ బతికిలాడిన. నీకు జాబ్ ఎక్కడ వెళ్ళిపోరా అని అన్నాడు. ఆయన వెంబడే పడేది, 5 రోజులు రమ్మంటే రేపు వచ్చి ఆ గేట్ కాడ కూర్చొని నమస్తే పెట్టేది, సార్ దండం పెడతా సార్, నాకు జాబ్ మెయిన్ ఇంపార్టెంట్, నాకు అది లేకపోతే నేను ఇప్పుడు బతకలేను, నేను ఏ డ్రైవింగ్ చేసినా ఆలోచన వస్తుంది, ఇదే నా భార్య గుర్తుకొస్తా, నా బిడ్డ వస్తుంది, పొరపాటున మిస్ అయితే యాక్సిడెంట్ అయితే అట్లా అయిపోతుంది, ఇది పర్ఫెక్ట్ పంపుగా అనుకొని బతికిలాడుకుంటే, బాబు మరి నీ మీద ఏమైనా దొంగతన కేసులు అని అడిగింది. అలాంటివి ఏం లేవు సార్, కానీ నీ మీద ఎంక్వైరీ చేస్తారా బాబు అని అన్నాడు. చేసేది ఏమి, ఎస్ఐ నాకున్నాడు ఎంబడి, ఆయన ఎలా అంటాడో ఆయనే చెప్తాడు కదా అని ఇక్కడ సరే నేను అడుగుతా అని ఎస్ఐ దగ్గరికి వెళ్ళాం. మళ్ళీ ఎస్ఐ విఠల్ దగ్గరికి వెళ్ళి, సార్ ఇట్లా నా గురించి ఎంక్వైరీ వస్తారట, సెంట్రల్ జైల్లో నెలకు 12,000 ఇస్తారు సార్ అంటే, అరే నువ్వు ఇమ్మీడియట్లీ వెళ్ళిపోయి సూపరింటెండెంట్ తోటి, ఇది నా పర్సనల్ నంబర్, నువ్వు ఫోన్ చేపిరా, నీకు ఏ షూరిటీ అయినా నేను పడతానన్నాడు. అరే ఇక ఈయన ఇట్లా చెప్పాడు కదా అనుకున్నా, డైరెక్ట్ ఆర్ శ్రీనివాస్ సార్ కలిసితోటే, బాబు రేపు రావాలన్నాడు. రేపు వచ్చినా జైన్ అయినా సార్, ఇదే పంపుల నేను నా భార్య నేను డీజిల్ పోసుకొని వెళ్ళిపోయేవాళ్ళం, భద్రకాళి గుడికి వెళ్ళి అంత హ్యాపీగా ఉండి ఈడు ఉంటా అంటే, ఈ ఊడవడం ఇవన్నీ కాదు నా కాన్సెప్ట్. అసలు ఏంది, అమ్మాయి మంచి చదువుకున్న అమ్మాయి, నా లెవెల్ ఏ రేంజ్కి వెళ్తా అనుకున్నా, ఇదేంది అనుకున్నా కానీ ఇక తప్పదు, నా బిడ్డ కోసం ఏదైనా చేయక తప్పదు. 1 రోజు 2 రోజులు వాళ్ళు చెప్పిన పని చేసిన, ఈ పంపులన్నీ నేర్చుకుంటూనే ఉన్నా. నేర్చుకుంటున్నా సార్ నాకు ఇక పంపులన్నీ ఆపరేటివ్కి వస్తాయి, జాబు అది నేను పంపులు కొడతా అంటే, అరే చాలామంది డబ్బులు పొడగొట్టుకున్నారు, 2 రోజులు ఆగమంటే ఆగిన. ఫస్ట్ ఆ పంపు నేను కొట్టిన పంపు 3వ నంబర్, ఫస్ట్ ఎక్కుడుతాడిగా నా భార్యను అదే ఆలోచనలో ఉండుకుంటూ డబ్బులు ఇస్తున్నా. పర్ఫెక్ట్ ఎంత కొట్టినా నా భార్య గుర్తుకొస్తాను, ఎంత డైవర్ట్ చేసినా నా భార్య నా బిడ్డ ఆమె గుర్తుకొస్తాను. తీరా లెక్కకు పోయే వరకు 500 షాట్ వచ్చింది సార్. 500 షాట్ రాగానే ఏం జరిగింది ఎలా జరిగిందని అవన్నీ మళ్ళీ సైపింగ్ మిషన్లు ఉంటాయిగా, అవన్నీ నేను చెక్ చేసుకున్నాను. కానీ ఒక సైపింగ్ చీటీలో 500 క్యాన్సల్డ్ అనే వచ్చింది, కానీ అది క్యాన్సల్డ్ అని నేను చూసుకోలేదు. సేల్ అని ఉంటే మా అకౌంట్లో పడుతుంది, క్యాన్సల్డ్ అని వచ్చింది. అమ్మో ఆయన 520 రూపాయలు పోయా కాదు, అలా చేసిన అంతా వెళ్ళిపోయినాయి అనుకున్నా. అయినా పోతే నా మంచిగా అనుకున్నా, అయినా నేను ముందుకు వెళ్ళాలి ఏం కాదని ఒక ధైర్యంతో వెళ్ళిపోయినా. భద్రకాళి గుడికి వెళ్ళిపోయినా, ఏదో హుండీలు వేసింది అనుకున్నా. ఆ టైమింగ్స్ అన్నీ సీసీ కెమెరాలో చూసుకొని, ఏ వెహికల్ అనేది పర్ఫెక్ట్ ఆ వెహికల్ చూసుకొని, వాళ్ళ ఆ నంబరు ఎవరి అడ్రస్ ఉందో ఇంటికి వెళ్ళి ఆ 520 తీసుకొచ్చి ఇలా కట్టగానే నాకు హ్యాపీ అనిపించింది. మర్నాడు 3వ నంబర్ పంపు కొట్టగానే మళ్ళీ 200 పోయినాయి సార్. ఇదే ఆలోచనగా అలా అయిపోయాక మళ్ళీ ఇంకో పంపు కొట్టగానే 80 రూపాయలు పోయినాయి. ఇక అప్పుడు నాకు ఇక నా భార్యను గుర్తు చేసుకోవద్దు, ఇక నా బిడ్డను గుర్తు చేసుకోవద్దు, పర్ఫెక్ట్గా డ్యూటీ చేయాలి,
చేసినాకనే బయటికి వెళ్తే గుర్తుకొస్తే అప్పుడు అని ఇక ఫుల్ పంపు మీద ఇక నా ఆలోచన అనేది నా భార్య మీదకి వెళ్ళి ఇక డైవర్ట్ చేసుకుంటూ నా బిడ్డ కోసం నేను కష్టపడాలి. నా బిడ్డ పేరు మీద ₹1 కూడా ఫిక్స్ చేయలే, అసలు ఏం చేయలే. నా భార్య చేతికి అందిస్తే మేము అనుకున్నాం, నేను కష్టపడ్డదంతా ఇంటికి వెళ్ళిపోవు, నా భార్య కష్టపడ్డదంతా నా బిడ్డకే కదా అని అనుకున్న కాన్సెప్ట్లో ఇట్లా అయిపోయా అని నేను ఇక రోజు డ్యూటీకి వచ్చేసా. వచ్చి ఇక పర్ఫెక్ట్గా అయిపోయినా అసలు నన్ను చూస్తే నేనున్న ఏరియాలో గడ్డ పెరిగి ఆ ఏరియాలో నన్ను పిచ్చోడు అనుకున్నారు సార్. వీడు పిచ్చోడు, వీడి భార్య చనిపోయింది, వీడు పిచ్చి లేచిందని అందరూ ఫిక్స్ అయిపోయారు. ఇక వీడు బ్రతకడు చచ్చిపోతాడు అని అనుకున్నారు. ఆ ఆర్ శ్రీనివాస్ సారు డ్రెస్ ఇచ్చిండు, షూ ఇచ్చిండు, పోయి సేవింగ్ చేసుకొని యూనిఫామ్ వేసుకొని అత్త అంటే అందరూ షాక్ అవుతారు. అరే వీడు ఇన్ని రోజులు పిచ్చోలాగా తిరిగిండు, వీళ్ళు ఏందనగానే పంపు కాడికి వచ్చి పర్ఫెక్ట్గా పని చేసుకోవడం, ఇంటికి వెళ్ళడం గుర్తుగా వస్తుంది. ఇప్పుడు ఏడుపు కాదు కదా, నిద్ర పట్టదు సార్. అసలు ఆమె మంచిది, ఎంత మంచి అంటే మా అమ్మ ఎలా చూసుకున్నా అంత బాగా చూసుకున్నది సార్ నన్ను. కానీ నేను కూడా అంత డబుల్ చూసుకున్నాను. రాజు, ఫైనల్గా నా క్వశ్చన్ చాలా క్లియర్గా చెప్పండి. మీలాగా ప్రేమించి పెళ్లి చేసుకొని భార్య సర్వస్వం అనుకున్న కొంతమంది చిన్న చిన్న ఘర్షణల వల్ల ఆమె చేసుకుని సూసైడ్ చేసుకుంటే, మీకు భార్య కావాలనుకుంటూ మీరు కూడా సూసైడ్ ప్రయత్నం చేయడం, తర్వాత ఒక ఎస్ఐ ద్వారా మీరు మారడం, మీరు చేసిన పాపానికి ఏ పాపం చేయని పసిపాప చాలా ఇబ్బంది పడింది. ఇబ్బంది కాదు అది, అమ్మ నాన్న కూడా. అటువంటి పరిస్థితి వేరే వాళ్ళు రాకుండా ఉండాలంటే మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి, సలహా ఏంటి మీలాంటి వాళ్ళకి? ఒకటి, లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి తల్లిదండ్రులకు ఒకటి, పిల్లలను అర్థం చేసుకోవాలి. మేము చేసి బయటికి వచ్చి ఎంత కష్టపడ్డాం అనేది మా అత్తమావు తెలుసు. రాజు కష్టపడ్డాడు అనేది తెలుసు, ఆయన తప్పు లేదని తెలుసు. తెలిసి ఈ రోజులల్లా ఇరికిచ్చులు కానీ తల్లిదండ్రులు సపోర్ట్, వాళ్ళు కొంచెం సపోర్ట్ చేసి ఉంటే ఈ రోజుల్లో నా భార్య చనిపోకపోవు సార్. కానీ వాళ్ళు నాకు సాయం చేయకుండా మంచిది, రూపాయి ఇవ్వకుండా మంచిది. కానీ నా భార్యను ఫైనాన్స్లో గుంజడం వల్లనే చనిపోయింది. అలా చేయకపోతే నా భార్య బాగుండే సార్. రాజు రజని ప్రేమ వివాహంలో వాళ్ళిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చక్కన కాపురం, ఒక పాపతో ఉన్న కుటుంబంలో చిన్న వ్యవహారం చిచ్చురేపింది. అయితే ఆ సమయంలో రజని తీసుకున్న క్షణికావేశ నిర్ణయం ఈరోజు రాజు కుటుంబం జైలు పాలైంది. రాజే జైలు పాలేయడు అనుకుంటే పొరపాటు. తల్లి లేని లోటు, బతుకున్న తండ్రి జైలు కావడంతో ఆ పాప బంధువుల దగ్గర పెరిగింది. అటువంటి పరిస్థితి ఎవరికి రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా క్షణికావేశంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకోవద్దనేది చాలా చక్కటి చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మనం ఏ పాపం చేయకుండా ఆ పిల్లల్ని రోడ్డు మీద పెట్టడం అనేది చాలా పెద్ద మహాపాపం. బతుకున్న తండ్రి జైల్లో ఉండి కన్న తల్లి శ్మశానానికి వెళ్తే ఆ పాప ఎవరికి చెప్పుకుంటుంది అనే విషయం కానీ, చనిపోయి ఆత్మహత్య చేసుకున్న కుటుంబ సభ్యులు ఒకసారి తమ పిల్లల గురించి ఆలోచించుకుంటే ఖచ్చితంగా రాజు లాంటి పరిస్థితి రాదనే విషయం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఇది ఈ వారం రాజుతో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.